జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం వద్ద ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. జగన్ నివాసం వద్ద పోలీస్ సెక్యూరిటీని ప్రభుత్వం తొలగించడంతో ప్రైవేట్ సెక్యూరిటీతో భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 30 మంది కొత్త సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకున్నారు. ఓ ప్రైవేట్ ఏజెన్సీ నుంచి దాదాపు 30 మందిని ఆయన నియమించుకున్నట్లు తెలుస్తుంది. ఇవాళ ఉదయం ప్రైవేట్ సెక్యూరిటీ తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చారు. వెంటనే విధుల్లోకి జాయిన్ అయ్యారు. షిఫ్ట్ కు 10 మంది చొప్పున 3 షిఫ్టుల్లో విధులు నిర్వహించనున్నారట. తెలంగాణలో వైసీపీకి సంబంధించిన ఓ వ్యక్తి ఏజెన్సీ నుంచి వీరందరినీ నియమించుకున్నట్లు తెలుస్తుంది. జగన్ జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు ప్రత్యేకంగా సిబ్బంది ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం వద్ద ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. జగన్ నివాసం వద్ద పోలీస్ సెక్యూరిటీని ప్రభుత్వం తొలగించడంతో ప్రైవేట్ సెక్యూరిటీతో భద్రతను ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 30 మంది కొత్త సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకున్నారట. ఓ ప్రైవేట్ ఏజెన్సీ నుంచి దాదాపు 30 మందిని ఆయన నియమించుకున్నట్లు తెలుస్తుంది. ఇవాళ ఉదయం ప్రైవేట్ సెక్యూరిటీ తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చారు. వెంటనే విధుల్లోకి జాయిన్ అయ్యారు. షిఫ్ట్ కు 10 మంది చొప్పున 3 షిఫ్టుల్లో విధులు నిర్వహించనున్నారట. తెలంగాణలో వైసీపీకి సంబంధించిన ఓ వ్యక్తి ఏజెన్సీ నుంచి వీరందరినీ నియమించుకున్నట్లు తెలుస్తుంది. జగన్ జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు ప్రత్యేకంగా సిబ్బంది ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య లైవ్ లో అందిస్తారు. సత్య, ముఖ్యమంత్రిగా మొన్నటి వరకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం 11 సీట్లకు పడిపోవడంతో ఆయన ప్రస్తుతం కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు. దీంతో ఎమ్మెల్యేకి ఇచ్చే 2+ భద్రత ఏదైతే ఉందో ఆ భద్రత మాత్రమే ఆయనకి లభించే అవకాశం ఉంది ప్రభుత్వం వైపు నుంచి. దీంతో ఈ మొత్తం వ్యవహారాన్ని ముందుగానే ఊహించిన వైసీపీ పార్టీ, అదేవిధంగా పార్టీ అధినేత కూడా ప్రైవేట్ సెక్యూరిటీని తనకు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. దానిలో భాగంగా తెలంగాణకి సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ ఏజెన్సీకి సంబంధించినటువంటి 30 మందిని 3 షిఫ్ట్ల కింద ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకున్నట్టుగా తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం వారంతా కూడా తాడేపల్లి ప్యాలెస్కు చేరుకున్నారు. ఇదివరకు BB1, BB2 ఇలా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఆ ప్యాలెస్ చుట్టూ కూడా ఉండేవి. ఆ చెక్ పోస్టుల వద్ద భారీ ఎత్తున భద్రతా బలగాలు ఉండేవారు. వారు ఎవరిని కూడా బయట వారిని లోపలికి వెళ్ళనిచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు మొత్తం చెక్ పోస్టులన్నింటినీ ఒక్కొక్కటి తొలగించేయడం, అదేవిధంగా సీఎం ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డును కూడా పూర్తి స్థాయిలో ప్రజల కోసం వదిలిపెట్టడం, మాజీ సీఎం క్యాంప్ ఆఫీస్ ముందున్నటువంటి రోడ్డును కూడా పూర్తి స్థాయిలో ప్రజల కోసం వదిలివేయడంతో ఆ సెక్యూరిటీ పరంగా ఇమీడియట్గా ఇబ్బంది ఉంటుందేమో అని అనుమానంతో 30 మంది ప్రైవేట్ సెక్యూరిటీని ఆయన నియమించుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఏదైతే క్యాంప్ ఆఫీస్ ముందు రోడ్డు నుంచి పూర్తి స్థాయిలో జనాలను వదిలేయడం, అదే సమయంలో ప్రభుత్వం భద్రతను పూర్తి స్థాయిలో తొలగించడం, కేవలం ఎమ్మెల్యేకి ఎటువంటి భద్రత కల్పిస్తారో ఆ స్థాయి భద్రతను ఉంచుతున్న తరుణంలో ఇమీడియట్గా ప్రైవేట్ సెక్యూరిటీని ఆయన నియమించుకున్నారు. గతంలో కూడా అంటే అధికారంలోకి రాకముందు కూడా పాదయాత్ర సమయంలో ప్రైవేట్ సెక్యూరిటీ ద్వారానే ఆయన జనంలోకి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. చుట్టూ ప్రభుత్వ సెక్యూరిటీని కూడా ఆయన విశ్వసించేవారు కాదు, నమ్మేవాళ్ళు కాదు. కాబట్టి ప్రైవేట్ సెక్యూరిటీ మీద ఆయన ఎక్కువ అప్పట్లో ఆధారపడ్డారు. ఇప్పుడు కూడా దాదాపు అదే విధంగా 30 మందితో ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ నుంచి హెయిర్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. వారంతా కూడా ఈరోజు కొద్దిసేపటి క్రితమే తాడేపల్లి ప్యాలెస్కు చేరుకోవడంతో వారందరూ ఇకపై జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో ఏదైతే పాదయాత్ర కూడా త్వరలో సిద్ధమవుతానని మొన్న ఎంపీలు ఎమ్మెల్సీలతో జరిగిన మీటింగ్లో తనలో సత్వం ఇంకా తగ్గలేదు, అవసరమైతే తిరిగి ప్రజల వద్దకు పాదయాత్ర రూపంలో వస్తానని ఏదైతే చెప్పారో ఆ సమయానికి పూర్తి స్థాయిలో సెక్యూరిటీని స్ట్రెంథన్ చేయడం, అదే సమయంలో ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వదు కనుక, ఎందుకంటే ప్రతిపక్ష నేత హోదా అతనికి లేదు కాబట్టి ప్రైవేట్ సెక్యూరిటీని పూర్తి స్థాయిలో వినియోగించుకున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 30 మంది 3 షిఫ్ట్లో పనిచేసే విధంగా ఆయన అయితే ఏర్పాట్లు చేసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే వారంతా కూడా తాడేపల్లి ప్యాలెస్కి అయితే చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య.